హలో హాయ్ అండి, వెల్కమ్ టు విఎల్ ఫ్యామిలీ లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? చాలా రోజులు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను విత్ గుడ్ న్యూస్. చాలామందికి తెలుసు నా ఛానల్ మానిటైజేషన్ అయింది. 1 year తర్వాత అయిందనమాట మానిటైజేషన్. అండ్ చాలా కష్టపడ్డాను. అండ్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కష్టపడతారండి. యూట్యూబ్ అంటే ఆషామాషి కాదు, కానీ లేడీస్కి మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ అండి యూట్యూబ్ అనేది. ప్రత్యేకించి టైమింగ్స్ ఉండవు, చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు. సో 1 year తర్వాత నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. చాలా కష్టపడ్డానులేండి, అంటే అందరూ కష్టపడతారు, నేను కూడా అలాగే కష్టపడ్డాను. కానీ నాకు 1 year పట్టింది, ఎందుకంటే లాంగ్ వీడియోస్ పెద్దగా రీచ్ అవ్వలేదు. సరే అని చెప్పేసి షార్ట్స్లో వెళ్తే షార్ట్స్లో అయితే మానిటైజేషన్ అయింది, మినీ మానిటైజేషన్ అయింది అనమాట. 3 monthsకి మినీ మానిటైజేషన్ అయితే అయిపోయింది. అది కూడా నేను మామూలుగా అయితే అంటే వాయిస్ డబ్ చేసి ఉంటాయి కదా రీల్స్, షార్ట్స్ అలా చేసేవాళ్ళం మా ఆయన నేను. ఫస్ట్ నేనే బ్లాగ్స్ లాగా తీసేదాన్ని, లాంగ్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేసేదాన్ని, షార్ట్స్ తక్కువ. తర్వాత అందరూ అన్నారు షార్ట్స్లోనే ఫాలోవర్స్ పెరుగుతారు, కానీ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారన్నది ముఖ్యం కాదు, కంటెంట్ ఎలా ఉండాలి అన్నదే ముఖ్యం. సో నేను డైలీ వ్లాగ్స్ తీసేదాన్ని గట్టిగా అంటే ఒక 500 వ్యూస్ కూడా వెళ్ళేది కాదు. ఇప్పుడు కూడా కాదు, నా ఇప్పుడు వీడియో వచ్చిందంటే ఒక వీడియో రీచ్ వచ్చి 1K అంతే. తర్వాత షార్ట్స్ తీసేవాళ్ళం, వీడియో డబ్బు ఉంటాయి కదా రీమిక్స్ వాయిస్ చేసేవి, సో అలా చేసేవాళ్ళం. చేస్తే కొంతమంది బాగుంది, బాగా చేస్తున్నారు, కానీ మీ ఓన్ టాలెంట్ కనపడట్లేదు, వేరే వాళ్ళు వాయిస్ చేసి చెప్పడం ఎందుకు, మీరే సొంతంగా చేయొచ్చు కదా అని అన్నారు. తర్వాత ఇంక ఇలా కాదు, బాగా కొత్తగా ట్రై చేద్దాం, మనం ఓన్ కంటెంట్తో చక్కగా ఓన్ వాయిస్తో మన ఓన్ కామెడీ తీద్దాం అని అనుకుని అలా 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 మెల్లగా అయితే స్టార్ట్ చేసాం ఓన్ కంటెంట్ కామెడీ వీడియోస్. బాగా ఆదరణ అయితే వచ్చింది. లాంగ్ వీడియోస్ ఇంకా అలా స్టాప్ చేసుకుంటూ వచ్చాను, ఎందుకంటే లాంగ్ వీడియోస్ కంటే నాకు షార్ట్ వీడియోస్లో మంచి పేరు అయితే వచ్చింది. మా ఊర్లో అయితే ప్రతి ఒక్కరు నన్ను అభిమానించి చాలా బాగున్నాయి, చాలా నవ్వుకున్నావు అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే నాకు చెప్పాలంటే నాకు కామెడీ అంటేనే ఇష్టం అండి. సో యాక్షన్ కన్నా, సెంటిమెంట్ కన్నా, థ్రిల్లర్ కన్నా కూడా నాకు కామెడీ అంటే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే ఈ రోజుల్లో లైఫ్లో అందరూ బాధలు లేకుండా, థ్రిల్స్ లేకుండా ఎవరు లేరు, అన్నీ ఉన్నాయి. సో నవ్వు ఒకటే తక్కువైంది. సో అందుకని ఆ కామెడీ వీడియో చేయాలని చెప్పేసి నేను అనుకుని ఇంక కామెడీ వీడియోస్కి అయితే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. అలాగా జనాల్లో మంచి ఆదరణ అయితే దొరికింది. కానీ ఇన్కమ్ అయితే $100 అవుతేనే మనకు వస్తుంది. అలా $100 అవ్వడానికి కూడా టైం పట్టింది. అండ్ రేపో మాపో మన అకౌంట్లోకి $100 కంప్లీట్ అయిపోయినాయి. అమౌంట్ అయితే వస్తుంది అనమాట. ఎంత వస్తుంది అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతాను. ఇప్పటికే నేను లేట్ అయిపోయింది ఈ వీడియో పెట్టడం. అండ్ ఎలాగైనా ఈ వీడియో తీసి అందరికీ చెప్పాలి వార్త, అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా అని చెప్పి. నేను మెయిన్లీ ఫుల్ మానిటైజేషన్కి వెళ్ళాలంటే 4000 వాచ్ అవర్స్ 1 yearలో కంప్లీట్ చేయాలి. 1 year అవ్వకుండా కంప్లీట్ అవ్వలేదంటే మళ్ళీ ఇప్పటిదాకా చేసిన లాంగ్ వీడియోస్ వాచ్ అవర్స్ అన్నీ కూడా తగ్గుతూ అయితే కంపల్సరీ వస్తాయి. నేను అలా ఎంత భయపడ్డానండి. అండ్ ఎక్కువ కూడా నేను లైవ్ల ద్వారా కానీ ఫుల్ మానిటైజేషన్ అయితే సాధించగలిగాను. అది కూడా నన్ను చాలామంది ఆదరించారు. లైవ్స్ పెట్టి ఇంకా డే అండ్ నైట్ ఇంకా లైవ్లు చేస్తూనే ఉంటుందని మాట్లాడుతూనే ఉంటారు, కానీ ఎంతమంది వచ్చి అంత ఆదరించే వాళ్ళు అందులో చాలామంది ఉన్నారు. చాలా ఫ్యామిలీ కానీ చాలా దగ్గర అయ్యారు అండి, చాలా బాగా మాట్లాడారు వాళ్ళు. నేను అసలు ఇప్పుడు కూడా అడుగుతారు, అక్క లైవ్ చేయట్లేదేంటి, వదిన లైవ్ చేయట్లేదేంటి, ఏంటండి లక్ష్మి గారు లైవ్లు చేయట్లేదు, మమ్మల్ని మర్చిపోయారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. కానీ బిజీ అయిపోవడం వల్ల ఈ వర్క్ టెన్షను, ఆయన ఈయనతో ఇంట్లో పనులతో అలాగ అయిపోయింది. ఇంక అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా కామెడీ వీడియోస్ అయితే చేస్తున్నాను. అండ్ మంచి ప్లాట్ఫామ్ అండి ఒక యూట్యూబ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా. కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి, కొన్ని వేరే వేరే డ్యూటీస్ ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం. ఎందుకంటే బయట వర్క్ చూసుకుని ఇంటికి వచ్చి యూట్యూబ్ ఎడిటింగ్ చేసి పెట్టడం అనేది మాటలు కాదు. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా ఓపిక ఉండాలండి. ఎందుకంటే మనం పెట్టిన వెంటనే ఏమి సక్సెస్ వచ్చేది, ఎన్నో వీడియోస్ చేయగా అయితే సక్సెస్ వస్తుంది. అండ్ నేను కూడా అలాగే పడ్డానండి. ఒక టైంలో అయితే విసుగు వచ్చి యూట్యూబ్ ఎందుకు, ఏం సక్సెస్ లేదు, ఏం లేదు, ఆఫ్ చేస్తానని అంటే నిజంగా మా ఆయన కానీ, మా అన్నయ్య వాళ్ళు కానీ, మా అమ్మ వాళ్ళ తరపు కానీ, మా అత్త వాళ్ళ తరపు కానీ ప్రతి ఒక్కరు కూడా నన్ను సపోర్ట్ చేసి ఇది చెయ్యి, అది చెయ్యి, ఆ వ్లాగ్ చెయ్యి, ఈ వ్లాగ్ చెయ్యి అని చెప్పేసి అందరూ కూడా నన్ను చాలా బాగా అన్నారు. కానీ చాలా స్ట్రెస్ ఉంటుందండి. ఎందుకంటే ఏ రోజు ఏ కంటెంట్ పెట్టాలి, ఈరోజు ఏం వీడియో పెట్టాలి, రేపు ఏం వీడియో పెట్టాలి అనే డౌట్ వస్తుంది. నాకు తెలిసి కొంచెం నవ్వడం మర్చిపోతాం, అంటే నేను నవ్వుతాను అనుకోండి. అండ్ మెయిన్లీ కొన్ని మిస్ అయిపోతామండి, వీడియోస్ తీసే హడావుల్లో కొన్ని మిస్ అయిపోతూ ఉంటాం. అలా అయితే చాలా కష్టపడ్డాను. అండ్
ఓపిక అయితే ఉండాలి. యూట్యూబ్ ఓపిక ఉంటేనే యూట్యూబ్ స్టార్ట్ చేయండి. సగం చేసేసి మళ్ళీ సగం ఆఫ్ చేయకూడదు. ఒక్కసారి నువ్వు యూట్యూబ్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావా, సక్సెస్ అవ్వాలని మాత్రమే స్టార్ట్ చేయాలి. లేదంటే మధ్యలో వదిలేసి అండ్ ఎందుకంటే మనల్ని నన్ను అమ్ముకొని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అరే వీళ్ళ నుంచి మనం ఏదో నేర్చుకోవచ్చు, ఏదో కంటెంట్ ఉంది అని చెప్పేసి మనల్ని సబ్స్క్రైబ్ చేస్తారు. సో వాళ్ళకి న్యాయం చేయాలి. అండ్ ఈసారి నుంచి మళ్ళీ నేను లాంగ్ వీడియోస్ కూడా పెడదామని అనుకుంటున్నాను, చూడాలి. అండ్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మెయిన్ లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ పెడుతూ ఉండాలి, లైవ్లు కూడా చేస్తూ ఉండాలి. అసలైంది వాచ్ అవర్స్ అనమాట. లాంగ్ వీడియోస్కి అండ్ లైవ్లకే బాగా వాచ్ అవర్స్ బాగా వస్తాయి. ఆ వాచ్ అవర్స్ వల్లే మనీ కూడా మనకి ఎక్కువ జనరేట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డైలీ వీడియోస్ పోస్ట్ చేయాలి. అండ్ డైలీ ఏదో ఒక వీడియో పోస్ట్ చేయాలి. అండ్ నీ కంటెంట్ నచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ వస్తారు. అరే నాకేం వ్యూస్ రావట్లేదు, ఎవరు ఇది అవ్వట్లేదు, కష్టం ఎక్కువగా ఉందని అనుకోకుండా డైలీ ఒక వీడియో పర్ఫెక్ట్గా ఉండాలి, అలా చేయాలి ఇలా చేయాలని కాకుండా వీడియో పోస్ట్ చేయండి. డైలీ వీడియో పోస్ట్ చేయగా యూట్యూబ్ కూడా మీ కష్టాన్ని గుర్తించి పుష్ చేస్తుంది అనమాట. సో ఏదో ఒక రోజు మీ కంటెంట్ నచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఏం కంటెంట్ చేస్తున్నావు అన్నదే ముఖ్యం. అండ్ డాన్స్ చేస్తే డాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఫుడ్ వ్లాగ్స్ చేస్తే ఫుడ్ వ్లాగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, డైలీ వ్లాగ్స్ చేస్తే డైలీ వ్లాగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. అలా కామెడీస్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అన్నది ముఖ్యము. అండ్ ఏదైనా సరే డైలీ ఒక వీడియో పక్కాగా పెట్టాలండి. వీడియో డైలీ ఒకటి పక్కాగా పెట్టాలి. ఓపిక అయితే ఉండాలి. ఓపికగా ఉండగలను అని చేయగలను అంటేనే యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలి. ఎవరేమన్నా ఏం చేసినా సరే పట్టించుకోకూడదు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే మనం చేయగలం. నాకైతే నా భర్త సైడ్ నుంచి ఏంటి, నా పుట్టింటి తరపు నుంచి ఏంటి, నా అత్తింటి తరపున ఏంటి, అందరి దగ్గర కూడా సపోర్ట్ బాగా దొరికింది. అండ్ బాగా నన్ను సపోర్ట్ చేసి ఇచ్చేదనమాట. కానీ మనం మనలాగా చూపించగలిగే యూట్యూబ్ అదనమాట. సో ఇంతవరకు అయితే నేను సక్సెస్ అయ్యాను. అండ్ నేను కూడా చేయగలనా, నాలో కూడా ఇంత టాలెంట్ ఉన్నది, అదే నేను కూడా యాక్టింగ్ చేయగలనా అనేది వచ్చిందంటే అది యూట్యూబ్ వల్లే. చాలామంది ఆయన ఇప్పుడు మెల్లమెల్లగా ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఏదో ఇప్పుడిప్పుడే చేస్తున్నాను, చూడాలి నెక్స్ట్ ఏం ప్రాసెస్ అన్నది. సో మీ అందరినీ కూడా ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటాను. అండ్ ఇంకా మంచి కంటెంట్ వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను. సో అందరూ కూడా బాగుండాలి, అందులో నేను ఉండాలన్నమాట. సో ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆపర్చునిటీ యూట్యూబ్ అనేది. సోషల్ మీడియా అంటే చిన్నదేం కాదు, కానీ ఏది మాట్లాడినా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎలాగా ఏంటన్నది మనం చూసుకుని పెట్టాలి. ఒక్కసారి ట్రోలింగ్లోకి వెళ్ళామంటే అది కూడా తట్టుకోగలగాలి. ఏం చేస్తున్నావు, ట్రోల్ అయినా సరే ధైర్యంగా నిలబడాలి. ఎందుకంటే చాలామంది చూస్తున్నాం కదా, సెలబ్రిటీలు ట్రోల్ అవుతే చాలా ఘోరంగా ట్రోల్ అవుతూ ఉంటారనమాట. వాళ్ళకి ఎంత స్ట్రెస్ ఉంటుందో తెలుసా అండి, చాలా స్ట్రెస్ ఉంటుంది. ట్రోల్ అయింది కొంతమందికి అదృష్టం అవుతుంది, కొంతమందికి దురదృష్టం కలిసి వస్తుంది అనమాట. సో అలాగా ఏ వీడియో చేసావు ఏంటా అన్నది మన మీద ఆధారపడైతే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు మాపు మనకి అమౌంట్ కూడా అకౌంట్లోకి రాబోతుంది. అండ్ ఈ వీడియో నేను ఎప్పుడో పెట్టాలి, సో లేట్ చేశాను. సో సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ. Bye. So please like and subscribe to VL Family Vlogs. Ta-da!